అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గుణరంజన్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, తణుకు. ఇవాళ విరాజ్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ నుండి ఛాలెంజింగ్ కేస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక 45 సంవత్సరాల వ్యక్తి. ఈయన తరచూ ప్యాంక్రియాటైటిస్ అంటే రికరెంట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఇది రావటం వలన విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ చాలాసార్లు హాస్పిటల్లో కూడా వేరే హాస్పిటల్లో కూడా అడ్మిషన్ అవ్వాల్సి వచ్చింది. సో ఇతనికి ప్రాథమికంగా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూడగా అందులో ప్యాంక్రియాస్ అనే గ్రంథి వాపు వచ్చినట్టుగా గుర్తించాం. ఈ ప్యాంక్రియాటైటిస్ తరచుగా వస్తుండటం వలన కొన్ని టెస్టులతో కూడిన వర్కప్ చేయటం జరిగింది. ఆ వర్కప్స్లో భాగంగానే ఎంఆర్ఐ స్కానింగ్, ఎంఆర్సిపి అంటాం, ఎంఆర్ఐ స్కానింగ్ చేయటం జరిగింది. దీనిలోనే ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది ఉంటుంది. ఆ ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటే ఏంటంటే మన ప్యాంక్రియాస్కిను చిన్న పేగులకి దాన్ని ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటాం కదా, ఆ జ్యూస్ని మన చిన్న పేగుకి లోకి తీసుకొచ్చే ఒక డక్ట్ అన్నమాట. ఈ డక్ట్లో దాని తల భాగంలో ఒక పెద్ద రాయ ఉండటం గమనించాం ఆ ఎంఆర్ఐ స్కాన్లో. సో ఈ డక్ట్లో రాయి అడ్డుపడటం వల్ల ఆ ప్యాంక్రియాటిక్ జ్యూస్లు అంటే ప్యాంక్రియాటిక్ రసం మనకి చిన్న పేగులోకి రాకుండా అది అడ్డుకుని దాంట్లో ప్రెషర్ ఎక్కువ తయారవటం వల్ల తీవ్రమైన కడుపు నొప్పి, మళ్ళీ అతనికి రికరెంట్గా వస్తున్న ప్యాంక్రియాటైటిస్తో ఈ పేషెంట్ బాధపడుతున్నాడు అనమాట. ఈ రాయిని తొలగించడానికి మేము ఈఆర్సిపి అనే విధానాన్ని ఉపయోగించాం. అనగా ముందుగా యాంప్యులా అని ఉంటుంది, అంటే ఈ డక్ట్ యొక్క మొదటి భాగం. ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది. సో దాన్ని ఒక ప్రత్యేకమైన వైర్ సహాయంతో కొద్దిగా కట్ చేసి ఇక్కడ ఉన్న డక్ట్ యొక్క మొదటిని వెడల్పు చేస్తాం. దాన్ని ఎండోస్కోపిక్ స్పింక్టరాటమీ అంటారు. సో ఇది రాయిను బయటికి తీసుకురావడానికి మార్గాన్ని సులభం చేస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా రూపొందించిన ఒక బెలూన్ లాంటి పరికరంతో, ఎక్స్ట్రాక్షన్ బెలూన్ అంటాం, దాన్ని ఉపయోగించి లోపల ఉన్న రాయిని బయటికి జాగ్రత్తగా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ కేసులో ఒక పెద్ద రాయ అరౌండ్ 8 మిల్లీమీటర్ నుంచి 1 సెంటీమీటర్ సైజు రాయ రిమూవ్ చేయడం జరిగింది. ఆ రిమూవ్ చేసిన తర్వాత ప్యాంక్రియాటిక్ జ్యూసెస్, రసాలు ప్రవాహం మళ్ళీ సాధారణ స్థితిలోకి వచ్చాయి. రిమూవ్ చేసిన తర్వాత ప్యాంక్రియాటిక్ డక్ట్లో కూడా ఒక చిన్న ప్లాస్టిక్ పైపు లాంటిది, ప్లాస్టిక్ స్టంట్ అంటాం, దాన్ని ఉంచుతాము. ఇది ఒక తాత్కాలికమైన స్టంటే. దీని ఉపయోగం ఏంటంటే ఈ డక్ట్ను కొన్నాళ్ళ పాటు తెరిచి ఉంచి మళ్ళీ మూసుకుపోకుండా, అక్కడ వాపు రాకుండా, మళ్ళీ ప్యాంక్రియాటైటిస్ కలగజేయకుండా ఉపయోగపడుతుంది. సో మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఈ స్టెంట్ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఈ సంక్లిష్టమైన ఈఆర్సిపి విధానం ద్వారా రోగికి తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగించవచ్చు. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కేసులో ఉన్నట్టు ఇలా ఆల్కహాల్ అలవాటు లేని వారిలో తరచుగా ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. అంటే దానికి అండర్లయింగ్ ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయి అనేది మనం వెతకడం చాలా ముఖ్యం.